హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు వంటలండి. ఈ మధ్య అంతా అసలు ఇంట్లో వంటలే లేవు కదండి, అందుకనే కరువు పట్టేసింది. ఈరోజు అన్నీ చేసుకున్నా, నచ్చినాయి అన్నీ. అయినా కూడా మా వారు అక్కడి నుంచి పంపించారనమాట, డాబా నుంచి రైస్ అయితే పంపించారు. ఏమండి, నేను కూరలు అనుకుంటున్నాను కదా, రైస్ ఒకటి పంపించండి చాలు అన్నాను. అయినా కూడా ఆయన అన్నీ పంపించారు. చూడండి, వైట్ రైస్లో వచ్చేవి ఇవ్వండి, సాంబారు, రసం, పప్పు ఇవ్వలేదండి ఈరోజు. ఇదిగోండి చికెన్ షార్వా ఇచ్చారు, పప్పు బదులు ఈరోజు చేపల కూర, చేపల పులుసు అంటండి ఇది. ఇదిగోండి పచ్చడి, దొండకాయ తాలింపు, చికెన్ పంపించారండి. నేను ఇంట్లో చికెన్ చేశాను కదండి, అయినా కూడా పంపించారు. నేనైతే ఈరోజు ఏం చేశాను చూపిస్తాను. చికెన్ కూర, చికెన్ పచ్చడి, అలాగే బెండకాయ, వంకాయ, మామిడికాయ వేసి పచ్చడి అయితే చేశానండి. రోటి పచ్చడి చేశాను. ఈరోజు పచ్చడి ఎండి చేపలు తిన్నామని పొద్దున అనుకున్నానండి. చూడండి, ఎండి చేపలు కూడా వేయించాను, తాటాకు చేపలు. మళ్ళీ మా ఆయన చికెన్ తెచ్చిచ్చే లోపల మళ్ళీ ఇది చేశాను. చికెన్ తోటి ఇదిగోండి బ్రెడ్, చికెన్ రోల్స్ చేశానమాట. చికెన్ కీమా చేసి ఇట్లా చేశాను అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. దీంట్లో కాంబినేషన్కి అయితే టమాటా సాస్ అయితే చేశాను. ఫ్రెండ్స్, చికెన్ కూర కూడా పంపించారండి, ఆయన కూర కూడా. అయితే ఇవన్నీ పక్కన పెట్టేసారు. నేను వండిన కూరలు వేసుకుని తినేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ అయితే బెండకాయ, వంకాయ, మామిడికాయ పచ్చడి వేసుకుంటున్నా. అన్నీ ఆల్ ఐటమ్స్ వేసుకుంటానండి. చికెన్ పచ్చడి అంటే ఊరగాయ అంటారు కదా, అదండి, అది కూడా చేసాను కొంచెం, అది కూడా వేసుకుంటున్నా. అలాగే చికెన్ కూర చూడండి, గ్రేవీగా చేసాను దీన్ని, చికెన్ కూర. అలాగే ఎండి చేపలు కూడా, పచ్చడి, ఎండి చేపలు సూపర్ ఉంటాయండి. ఇవి చేశాను కదా, ఇది ఒక్కటి టేస్ట్ చూస్తాను విత్ టమాటా సాస్. దగ్గర సూపర్ ఉందండి. టమాటా సాస్లో సూపర్ ఉందండి. పచ్చడి ఎండి చేప తింటున్నానండి. ఇదిగోండి ఎండి చేప ముక్క కూడా పెట్టుకుంటున్నా. చికెన్ పచ్చడి టేస్ట్ చేస్తుందండి ఫ్రెండ్స్. కారం అయితే కొంచెం లైట్గా మాడిందండి. అంటే ఫస్ట్ టైం చేశాను చికెన్ పచ్చడి నేను, అందుకే ఎట్లాగో కొంచెమే చేశానండి. అది మంచిదైంది. ఇంకా 2 కేజీలు తెప్పించి అయితే పచ్చడి పెడదాం అనుకుంటున్నా. పర్వాలేదు, బాగుంది. ఇలా చిన్న చిన్న ముక్కలు కోసి అయితే చికెన్ పచ్చడి పెట్టండి. చికెన్ కూర ఇందులోకి రసం పోసుకుంటే సూపర్ ఉంటుందండి. రసం కూడా పంపించారు మా ఆయన. చూడండి, రసం పోసుకొని అయితే తింటాను కొంచెం ముందుగా. సూపర్ అండి, సూపర్. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఈరోజు మా ఇంట్లో వెరైటీస్ అన్ని దినాలన్నా అదృష్టం ఉండాలండి. చూడండి ఎన్ని చేసుకున్నాను. సో తినాలనిపించింది, నాకు నచ్చింది, వండేసుకొని తినేస్తున్నా. ఫ్రెండ్స్, ఇంక నుంచి నా వీడియోస్ కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి.
ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు అందరికీ నమస్తే.